Hi friends, welcome to our History Guru channel. ఈ రోజు మనం కువైట్ అనే చిన్న దేశం గురించి తెలుసుకుందాం. కువైట్ అనేది ఈ ప్రపంచంలో చాలా చిన్న దేశం. కానీ ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కువైట్ అనేది 4వ స్థానంలో ఉందనేది మనకందరికీ తెలిసిన విషయం. ఇక కువైట్ గురించి స్మార్ట్ 20 నిజాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 వచ్చి కువైట్ నగరం 1613లో స్థాపించబడింది. అంటే ఈ రోజుకి దాని యొక్క వయసు సుమారుగా 404 సంవత్సరాలు మాత్రమే. సెకండ్ వన్, బనీ ఉతుబ్ అనే అతను 301 సంవత్సరాల క్రితం కువైట్ లో స్థిరపడ్డాడు. అంటే 1716 సంవత్సరంలో అన్నమాట. ఇక థర్డ్ వన్ వచ్చి బనీ ఉతుబ్ కువైట్ నగరంలో ప్రవేశించే సమయానికి అక్కడ కొంతమంది మత్స్యకారులు మాత్రమే ఉన్నారు. అంటే చేపలు పట్టేవాళ్ళు. బనీ ఉతుబ్ అంటే ఏంటి అనేక మీ డౌట్. ఉతుబ్ అనేది అరబిక్ లో ఒక వర్గం. ఫోర్త్ వన్ వచ్చి కువైట్ లో సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసి త్రాగడానికి మరియు ఇంటి అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చి కువైట్ లో రైల్వే విధానం లేదు. అంటే మనకలాగా అక్కడ ట్రైన్ జర్నీలు ఉండవు. ఏదైనా సరే బస్సులు లేక కార్ల ద్వారానే ప్రయాణిస్తూ ఉంటారు. ఇంకొక విశేషం ఏమిటంటే అక్కడ ప్రతి ముగ్గురులో ఒకరికి కారు ఉందన్నమాట. ఎందుకంటే ఆయిల్ రిచ్ కంట్రీ కదా. ఇక సిక్స్త్ వన్, కువైట్ లో 2 పెద్ద విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అంతర్జాతీయ సర్వీసులు నడపబడుచున్నవి. ఓకే, మనం ఎప్పుడైనా కువైట్ వెళ్ళాలంటే అక్కడే దిగాలి. సెవెంత్ వన్ వచ్చి మీనా ఆల్ అహ్మదీ అనేది కువైట్ లో అతిపెద్ద నౌకాశ్రయం. అక్కడ నుండే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎయిత్ వన్ వచ్చి కువైట్ యొక్క అధికార భాషగా అరబిక్ ను వాడుతూ ఉంటారు. ఇప్పుడు నైన్త్ వన్, 1991లో కువైట్ ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది. అంటే సుమారుగా 26 సంవత్సరాల క్రితం 1991 ఫిబ్రవరి 26వ తారీఖున కువైట్ సంకీర్ణ దళాలు ఇరాక్ దళాలను ఆ దేశం వెలుపలకు తరిమి కొట్టడం జరిగింది. 10th వన్, ఇరాకీ దళాలు కువైట్ యుద్ధంలో ఓడిపోతూ వెళ్తూ కువైట్ లో ఉన్న ఆయిల్ బావులకు నిప్పు పెట్టి వెళ్లడం జరిగింది. 11th వన్, కువైట్ యుద్ధంలో సుమారుగా 1000 మంది కువైట్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 600 మంది కనిపించకుండా పోయారు. 12th వన్ వచ్చి ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ దీనార్. అందుకే అందరూ కువైట్ అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. 13th వన్, 1961 జూన్ 19న కువైట్ స్వతంత్ర్యం పొందింది. కువైట్ యునైటెడ్ కింగ్డమ్ నుండి 1961 జూన్ 19న స్వతంత్ర్యం పొందింది. అంటే కువైట్ కు స్వాతంత్ర్యం వచ్చి 55 సంవత్సరాలు అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఎవరిని వదలలేదు. 14th వన్, కువైట్ మహిళలు భర్త అనుమతి లేకపోయినా పాస్పోర్ట్ పొందే విధంగా ఆ దేశ రాజ్యాంగ కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఈ రూల్ మన దేశంలో ఉంటే ఏమవుతుందో. 15th వన్, కువైట్ మహిళలు 2005లో ఓటు హక్కు పొందారు. అంటే 2005 వరకు కువైట్ మహిళలకు ఓటు వేసే హక్కు లేదన్నమాట. వివిధ దేశాల నుంచి కువైట్ వచ్చి అక్కడ అక్రమాలకు నేరాలకు పాల్పడుతున్న వారిని ఆ దేశం నుంచి బహిష్కరించాలని 2009లో కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో అత్యధికంగా బంగ్లాదేశీయులు ఉండగా భారతీయులు 3500 మంది ఉన్నారు. మనం ఎక్కడున్నా సరే ఇలాంటి పనులు చేయకూడదు. వై? బికాస్ ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్. 17th వన్, కువైట్ ప్రస్తుత ప్రధానమంత్రి జాబర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ సబా. 18th వన్, కువైట్ ప్రస్తుత ప్రభుత్వం యూనిటరీ కాన్స్టిట్యూషనల్ మోనార్చీ. 19th వన్, కువైట్ లో ఫుట్బాల్ అత్యంత ఆదరణ కలిగిన ఆట. దీనికి అక్కడ ఒక గవర్నింగ్ బాడీ ఉంది. దాని పేరు KFA, కువైట్ ఫుట్బాల్ అసోసియేషన్. 28th వన్, కువైట్ దేనార్ మారకపు విలువ మన కరెన్సీలో 220 రూపాయలు. అంటే 1 దేనార్ ఈక్వల్ టు 220 రూపీస్. అక్కడ 5000 శాలరీ అయినచో మనకు ఇక్కడ అది 11 లక్షలతో సమానం. ఓకే ఫ్రెండ్స్, ఇవే ఈ రోజు కువైట్ గురించి మనం తెలుసుకున్న స్మార్ట్ 20 నిజాలు. ఇప్పుడు మీకొక ప్రశ్న. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి
మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. ఈ పాట ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరు పాడారు? ప్లీజ్ కామెంట్ బిలో. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.